మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. చేస్తా ఉన్నాం. అన్ని నియోజకవర్గాల్లో 3 సెంటర్లు ఇచ్చారు బీసీ వెల్ఫేర్ వాళ్ళు. అధికారుల్ని ప్రభుత్వాన్ని కోరితే ఇవాళ మన నియోజకవర్గంలో 6 మండలాలకి 6 శిక్షణా కేంద్రాలని, ఆత్మకూరు మున్సిపాలిటీకి 1, 7 కేంద్రాలు ఇవాళ మన దగ్గర పనిచేస్తూ ఉన్నాయి. ఇది ఏ నియోజకవర్గంలో లేదు, ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే దీన్ని చేయడం జరుగుతా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మరిపాడు, ఆత్మకూరు, సంఘం మండలాల్లో మొత్తం 4 కేంద్రాల్లో 600 మందికి బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాలు మరియు మున్సిపాలిటీ కేంద్రమైన ఆత్మకూరుతో కలిపి మొత్తం 7 కేంద్రాలకు గాను నేడు 4 కేంద్రాల్లో ఈ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. ఈ 4 సెంటర్లలో మొత్తం 540 మందికి ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తారు. టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. శ్రద్ధగా శిక్షణ పొంది అనంతరం తమ ప్రభుత్వం అందించే ఉచిత కుట్టు మిషన్లు అందుకుని మీ ఇంటి ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవాలని వారికి సూచించారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు సంపద సృష్టించడంలో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం వారికి కుట్టు మిషన్లలో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లను అందిస్తున్నామని, దాంతో వారి కుటుంబ పోషణతో పాటు వారి ఇంటి అవసరాలకు కూడా ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి రాజకీయాలు లేదని, పారదర్శకంగానే లబ్ధిదారులు ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం నుండి మొత్తం 1300 మందికి ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ టైలరింగ్ శిక్షణ మరియు ఉచిత మిషన్ అందుకొని దాంతో మీ కుటుంబ ఆర్థిక అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నుంచి ప్రతి మహిళకి మేలు జరగాలి, పేద కుటుంబాల్లో మహిళలకి ఆర్థిక స్వావలంబన రావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం పెద్దపీట వేసే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రిని శ్రీమతి సవిత గారు అందరూ కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదే ప్రతి ఒక్క మహిళ, మరి ముఖ్యంగా పేద కుటుంబాల్లో మహిళలు స్వయం సమృద్ధి సాధించారు. మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ కుటుంబాన్ని మీరు పోషించే పరిస్థితికి రావాలి అని చెప్పి మహిళాభ్యుదయం లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని అన్ని జిల్లా అంతా, రాష్ట్రమంతా కూడా మొదలుపెట్టారు. అందరికి కూడా 3 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇచ్చాక మీరు ఏ మిషన్ మీద అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ మిషన్ పూర్తిగా మీకే ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క మిషన్, కుట్టు మిషన్ విలువ ఈరోజు 6,200 రూపాయలు. అందులో శిక్షణ ఇవ్వడానికి 15,598 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక మిషన్ ధర మీకు ఇచ్చేది 6,200 ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా బలహీన వర్గాలకు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి కుటుంబాలకి ఆదుకోవడానికి చేసే ప్రయత్నం ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. అన్ని నియోజకవర్గాల్లో 3 సెంటర్లు ఇచ్చారు బీసీ వెల్ఫేర్ వాళ్ళు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, మాకు వెనకబడిన ప్రాంతం ఎక్కువ మంది ఉంటారు, ఒక మండలం నుంచి ఇంకో మండలం పోవాలంటే
20-30 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకు నిరుత్సాహంతో మహిళలు ముందుకు రారు. కాబట్టి ప్రతి మండలానికి ఒక కుటుంబ సెంటర్ పెట్టండి, ప్రతి మండలంలో ఒక శిక్షణా తరగతులు ఇవ్వండి, అక్కడ వచ్చిన అప్లికేషన్లు అక్కడే శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇవ్వండి అని చెప్పి అధికారుల్ని ప్రభుత్వాన్ని కోరితే ఇవాళ మన నియోజకవర్గంలో 6 మండలాలకి 6 శిక్షణా కేంద్రాలని, ఆత్మకూరు మున్సిపాలిటీకి 1, 7 కేంద్రాలు ఇవాళ మన దగ్గర పనిచేస్తూ ఉన్నాయి. ఇది ఏ నియోజకవర్గంలో లేదు, ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే దీన్ని చేయడం జరుగుతూ ఉంది.